ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విశ్వానానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి, శరీరం రథమేవతు, బుద్ధితు సారథ్యం విద్ధి, మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 19వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 19వ అధ్యాయంలో చక్కగా ప్రహ్లాద కొరత విష్ణు స్థితి ప్రారంభమవుతున్నది. ఈ ఘట్టంలో ప్రహ్లాదుని చంపాలి అని హిరణ్యకశిపుడు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేశాడో, ఎన్ని విధాలైనటువంటి అకృత్యాలకు పాల్పడ్డాడో, వాటన్నింటినీ కూడా జయించినటువంటి ప్రహ్లాదుడు తాలూక భక్తి, ఆ భక్తి ప్రధానంగా ఉండేటటువంటి ప్రహ్లాద ఉపాఖ్యానంలో ప్రహ్లాదుడు విష్ణువుని స్తుతిస్తున్నాడు. ఏ రకంగా ప్రహ్లాదుని సముద్రంలో పడవేసేసి సముద్రం నుంచి మరి బయటికి రానివ్వకుండా వేల కొలది బండరాళ్ళని కొండలని తెచ్చి ఆ రాక్షసుడు ప్రహ్లాదుడు సముద్రమును అడుగున ఉండిపోయేటట్టుగా ఆ బరువుని ఆ ప్రహ్లాదుని మీద పెట్టి సముద్రంలోంచి ప్రహ్లాదుని మరి బయటికి రాకుండా చుట్టూరా ఒక వలయంలాగా ఆ కొండలను ఏర్పాటు చేసి ఉంచితే ప్రహ్లాదుడు బయటికి రావడం విషయం పక్కన పెట్టండి, నిత్యకర్మల సమయంలో కూడా, ఈ పదం జాగ్రత్తగా పట్టుకోండి, భగవంతుడి దగ్గర మనం పూజ చేయాలంటే పర్టికులర్ సమయం, ఇగో ఇదమర్థమైనటువంటి ఈ సమయం నుంచి ఈ సమయంలోపు చేయగలను అనుకుంటున్నాం. కానీ ప్రహ్లాదుడు ఈ సముద్ర గర్భంలో ఉండిపోయిన తర్వాత ప్రహ్లాదుడు చేయవలసినటువంటి నిత్యకర్మలు, తెల్లవారు లేవడం, దంతధావనాది క్రియలు, కాలకృత్యాది క్రియలు, వీటన్నింటి కూడా విడిచిపెట్టేసి ఆ నిత్యకర్మల సమయాన్ని కూడా భగవంతుడి ప్రార్థనలోనే గడిపాడు ప్రహ్లాదుడు అని కిందటి ఘట్టంలో మనం చెప్పుకున్నాం. అది ఇక్కడ భగవంతుడి యందు మనస్సుని అర్పించినటువంటి ప్రహ్లాదుడికి భగవంతుడే కనిపిస్తున్నాడు తప్ప మిగతా ఏ క్రియలు కూడా కనిపించటం లేదు, మిగతా ఏ ప్రక్రియల యందు మనస్సు లేదు. సమస్తము నీవై ఉన్నావు, నేను వేరు నీవు వేరు కాదు అనే భావన నాలో లేదు. పరమాత్మ, పరమేశ్వర, శ్రీమన్నారాయణ ఆ భావనే నాలో ఉంటే ఇన్ని ఇబ్బందులు ఉండవు కదా. సరే, పాజిటివ్ నెగటివ్ ఇవి రెండూ కూడా నాకు సంబంధం లేదు. పాజిటివ్ మంచిలోని నీవే కనిపిస్తున్నావు, నాకు చెడు చెయ్యాలని ప్రయత్నం చేసిన వారిలోని నీవే కనిపిస్తున్నావు, అంతటా నీవే ఉన్నావు కదా అని ప్రహ్లాదుడు ఆ విష్ణువును స్తుతించినటువంటి పరమాద్భుతమైనటువంటి విష్ణు స్తుతి ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఘట్టంలో అవకాశం ఉన్నంత మేరకి విష్ణు స్థితిలో కొంతవరకు మనం చెప్పుకోగలం. అందులో మొట్టమొదటి శ్లోకమే నమస్తే పుండరీకాక్ష నమస్తే పురుషోత్తమ నమస్తే సర్వలోకాత్మ నమస్తే తిగ్మచక్రిణి. పుండరీకాక్ష, అమ్మవారిని స్తుతించాలన్నా, అయ్యవారిని స్తుతించాలన్నా తామర పూల వంటి కన్నుల కలవాడ అనేటటువంటి పదం వస్తుంది ఎక్కువగా. ఇక్కడ కూడా ఈ ప్రహ్లాద కుమారుడు ఆ శ్లోకం చదువుతూ దాని అర్థం తామర పూల వంటి కన్నుల కలవాడ, సమస్త ప్రకృతిలోని కూడా సమస్తమైనటువంటి పురుషులలోని ఉత్తముడా, సమస్త లోకాత్మస్వరూపుడా, అధికమైన తేజస్సుతో ప్రకాశించే చక్రాన్ని ధరించిన వాడా, అంటే చక్రం అంటే సుదర్శన చక్రం ఇక్కడ మనకి అర్థమవుతుంది. నీవు బ్రహ్మజ్ఞులకు దేవుడువు, అలాంటి నీకు నేను పదే పదే అభివాదం చేస్తున్నాను, నమస్కరిస్తున్నాను అంటూ నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఇక్కడ ప్రహ్లాదుడి తాలూకా విష్ణు స్తుతి ఒక్కొక్క శ్లోకము, ఒక్కొక్క పరమాద్భుతమైనటువంటి ఘట్టానికి, అమృతసారమైనటువంటి విష్ణు పదానికి, విష్ణు పదార్థము అమృతసారమైనటువంటి విష్ణు పదార్థమునికి మనల్ని తీసుకువెళ్ళేటటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా. అమృతతుల్యమైనటువంటి విష్ణువు దేవతలందరూ కూడా
సరే ఇక క్షీరసాగర మథనం అందులోంచి వచ్చినటువంటి అమృతాన్ని పుచ్చుకున్నారని మనం కిందటి ఘట్టాలలో చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ అమృత పదార్థమైనటువంటి విష్ణువుని భక్తితో స్తోత్రం చేసేటటువంటి తనువు మొత్తం అమృతం అయిపోతుంది, మృతం కానటువంటి తనువుగా మారిపోతుంది విష్ణు భక్తి, భగవద్భక్తి. ఇక్కడ ప్రహ్లాద కుమారుల్లో అది ప్రత్యక్షంగా మనకి కనిపిస్తున్నటువంటిది. ఓ పరమేశ్వర, ఓ జగత్కర్త, నీవు బ్రహ్మజ్ఞులకు దేవుడువు, నీకు నమస్కరిస్తున్నాను. గోవులకు బ్రాహ్మణులకు మేలు చేకూర్చువాడవు, నీకు నమస్కరిస్తున్నాను. జగత్తుకు హితం చేకూర్చే కృష్ణ గోవింద, నీకు పదే పదే అభివాదనాలు తెలియజేస్తున్నాను అని చెప్తున్నాడు ప్రహ్లాద కుమారుడు. కానీ ఇక్కడ చాలామందికి ఒక దిక్కుమాలిన అనుమానం ఏంటయ్యా అంటే, గో బ్రాహ్మణ హితాయచ, గోవులకి బ్రాహ్మణులకి హితం చేకూరుస్తావు కదా అని. కానీ ఇక్కడ ప్రహ్లాదుడు రాజుగారి వంశంలోంచి, చక్రవర్తి వంశంలోంచి పుట్టాడు కదా, బ్రాహ్మణులకి హితం చేకూర్చేటటువంటి ఆయన్ను నేనెందుకు పూజ చేయాలి? భగవంతుడికి పక్షపాతం ఉన్నదా? ఈ దిక్కుమాలిన ఆలోచనలు ఏవి కూడా ప్రహ్లాదుల్లో లేవు. గో బ్రాహ్మణ హితాయచ, గోవు పుట్టిన ప్రాణికి ఎంత మంచి చేస్తుందో, ప్రాణం తల్లి పాలు లేకపోతే ఆవు పాలు పెట్టి పిల్లల్ని పెంచుతారు కదా, అంతటి అమృతమైనటువంటి మూర్తి కదా గోవు. అలాగే బ్రాహ్మణులు అంటే, ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఏదో యజ్ఞోపవేతం వేసుకున్నారు, శర్మ, శాస్త్రి, వజ్జులు ఈ పేరులతో కలిగి ఉన్నటువంటి వాడు, ఇది అర్థంగా మనం ఇక్కడ తీసుకోకూడదు. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడు బ్రాహ్మణుడు. అటువంటి బ్రాహ్మణులకు హితాన్ని చేకూర్చేటటువంటి పరమాత్మ అనేటటువంటిది ఇక్కడ మనం అర్థంగా తీసుకోవాలి. అయితే జగత్తుకు హితం చేకూర్చే కృష్ణ గోవింద, నీకు పదే పదే నమస్కారాలు, అభివాదాలు అంటూ బ్రహ్మత్వే సృజతే విశ్వం స్థితో వా లయతే పునః రుద్రాయ రుద్రరూపాయ కల్పాంతే నమస్తుభ్యం త్రిమూర్తయే. సృష్టి చేయాలి అంటే బ్రహ్మగా మారి బ్రహ్మత్వంలో ఉండి సృష్టిని చేస్తూ, సృష్టిని పాలించాలి అంటే విష్ణువుగా ఉండి ఆ పాలనా శక్తిని చేస్తూ, అలాగే కల్పాంతంలో అందరినీ లయం చేయాలి, తన దగ్గరికి తీసుకోవాలి, తనలోకి తీసుకోవాలి అంటే రుద్రస్వరూపుడుగా మారి ఉండేటటువంటి త్రిమూర్తి స్వరూపుడు అయినటువంటి ఓ పరమేశ్వర, జగద్రక్షక, అచ్యుత, నీకు నమస్కరిస్తున్నాను అని ప్రహ్లాద కుమారుడు చెబుతున్నాడు. ధ్రువోపాఖ్యానంలో ధ్రువుడు చేసిన స్తోత్రము, ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడు చేసిన స్తోత్రము రెండూ పరమాద్భుతమైనటువంటి శ్లోకాలు. అది తక్కువ ఇది ఎక్కువ అని కాదు, భక్తి ప్రధానంగా ఉండేటటువంటి స్తోత్రాలు. ఇందులో ధ్రువుడు చేసిన, ప్రహ్లాదుడు చేసిన ఏకైక శక్తి పరమేశ్వరస్య, ఆ పరమేశ్వరుడైనటువంటి విష్ణువునే స్తుతిస్తున్నారు వీళ్ళందరూ కూడా. అలా స్తుతించేటటువంటి పరమాద్భుతమైనటువంటి శ్లోకాలలో బ్రహ్మ, విష్ణు, రుద్రస్వరూపాలు మూడు త్రిమూర్తులు కూడా సృష్టి స్థితిలయ సమయాలలో ఏ సమయంలో ఏది చెయ్యాలో ఆ సమయానికి ఆ అవతారంగా మారి నీవు ఆ రక్షణ చేస్తున్నావు అని ప్రహ్లాద కుమారుడు పలుకుతున్నాడు. ఇక్కడ సృష్టి ప్రారంభం నుంచి ఎవరెవరైతే భగవంతుడి నుంచి వేరుబడి ఉద్భవించారో భూమి మీద వాటన్నింటి గురించి చెబుతూ ఇక్కడ దేవ, యక్షాసురా, సిద్ధ, నాగ, గంధర్వ, కిన్నరా, పిశాచ, రాక్షసాశ్చైవ, మనుష్యా, పశవస్తథ, పక్షిణ, స్థావరాశ్చైవ, పిపీలిక, సరీసృపా, భూమి, నభో, వాయు, శబ్దస్పర్శస్తథా రస, రూపం, గమనో, బుద్ధిరాత్మ, కాలస్తథా గుణా, ఏతేషాం పరమార్థంచ సర్వమేతతు త్వమచ్యుత. ఇన్ని కనిపించేటటువంటి ప్రతి పదార్థము కూడా విష్ణువులోంచే వచ్చినటువంటిది అని ఈ శ్లోకం తాలూకా ముఖ్య ఉద్దేశం. కానీ ఇక్కడ భగవంతుడైనటువంటి విష్ణువులోంచి ఎవరెవరు వచ్చారు అన్నది మనం ఇక్కడ ఒక్కసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓ అచ్యుత, దేవతలు, జాగ్రత్తగా వినండి, దేవతలు విష్ణువులోంచే వచ్చారు, యక్షులు విష్ణువులోంచే వచ్చారు, అలాగే అప్సరసలు, అసురులు విష్ణువులోంచే వచ్చారు, సిద్ధులు, నాగులు, గంధర్వులు, కిన్నెరులు, పిశాచులు, రాక్షసులు, మనుష్యులు, పశువులు, పక్షులు, స్థావరాలు, పిపీలకాలు, సరీసృపాలు,
భూమి, నీరు, ఆకాశము, వాయువు, అగ్ని, పంచభూతాలు, శబ్ద, స్పర్శ, రూపరస, గంధములు అనేటటువంటి పంచ తన్మాత్రలు, బుద్ధి, చిత్త, అహంకారములు అనేటటువంటివి 4. ఇవి అలాగే సత్వ, రజస్తమో గుణాలు ఇవి 3. వీటన్నింటికీ కూడా మూల కారణం నీవే. ఇవి అన్నీ కూడా నీలోంచి ఉద్భవించాయి సుమా అని ప్రహ్లాద కుమారుడు పలుకుతున్నాడు. ప్రహ్లాదుడి తాలూకు వయస్సు ఎంత పరిమాణం? ప్రహ్లాద కుమారుడనే అన్నాను తప్పిస్తే ఇంకా వయస్సు ఇంత పరిమాణం అని ఎక్కడైనా వచ్చిందా? లేదు. బాలుడు ప్రహ్లాద కుమారుడు. ఇంతవరకు కుమారుడు అంటే మహా అయితే 10-12 సంవత్సరాల లోపే ఉంటాయి ఆయనకి, ప్రహ్లాదుడికి. అంతటి భక్తిగా, అంత భక్తి ఆయనకి ఎలా, ఆ నారాయణుడి పట్ల భక్తి ప్రహ్లాదుడికి ఎలా వచ్చింది అనేటటువంటి అనుమానం మనకి సర్వసామాన్యంగా వస్తుంది. కానీ ఈ చక్రం ఉన్నది, ఏదైతే చక్రమో, సృష్టిక్రమ చక్రము, ఈ చక్రములో ప్రహ్లాద కుమారుడు పూర్వజన్మలలో చేసినటువంటి పాపపుణ్య ఫలితాల ప్రకారంగా ఈ జన్మలో ప్రహ్లాదుడిగా పుట్టి ఆయన పునర్జన్మరాహిత్యమైనటువంటి కైవల్యాన్ని పొందాలి అనేటటువంటి భావనతో విష్ణువుని తదేక దృష్టితో ధ్యానిస్తూ అన్నదే మనకి ఈ ఉపాఖ్యానంలో తెలుస్తున్నది. అయితే తండ్రి రాక్షసుడు, హిరణ్యక సార్వభౌముడు, ముల్లోకాలని కూడా జయించినటువంటి వాడు, రాక్షసుడికి వైరిపక్షమైనటువంటి విష్ణువుని కుమారుడు స్తుతించాడు అంటే దానికి కారణం జయ విజయులకి కూడా విష్ణుమూర్తి ఇచ్చినటువంటి అవకాశం. 3 జన్మలలో మొదటి జన్మ హిరణ్యకశిపుడు. ఈ జన్మ రాహిత్యం అవ్వడానికి ప్రహ్లాద కుమారుడు ఒక మార్గంగా ఉండి ప్రహ్లాదుడు తాలూకా భక్తిని హింస పెట్టేటటువంటి రకంగా హిరణ్యకశిపుడు తాలూకా బుద్ధి మారి తద్వారా లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భవించి హిరణ్యకశిపుడిని చంపివేస్తే ఒక జన్మ రాహిత్యం అయిపోతుంది జయ విజయులకి. ఆ ఘట్టంలో ప్రహ్లాద కుమారుడు పూర్తిగా గురువునాం పరమో గురువు అని మీరే కదా చెప్పారు గురువుగారు. గురువులలో మొట్టమొదటి గురువు తండ్రి అన్నారు కదా. అటువంటి తండ్రి మాటను ధిక్కరించినటువంటి ప్రహ్లాదుడికి పాపం అంటుతుందా, అంటదా? ఈ ఆలోచన మనకొద్దు. ఎందుకంటే తండ్రి తాలూకా జన్మరాహిత్యము కావాలి అని భగవంతుడు ఉపయోగించినటువంటి ఒక సమిధ ప్రహ్లాదుడు. జయ విజయులలో వారి తాలూకా మొదటి జన్మ రాహిత్యం అవ్వడానికి ఒక సమిధిగా మారినటువంటి వాడు ప్రహ్లాదుడు. అది భగవంతుడి తాలూకా సంకల్పం. ఇందులో ప్రహ్లాదుడికి పాపం అంటుతుందా? ఎక్కడా అంటదు. ఎందుకు? మాతృదేవో భవ పితృదేవో భవ అని మన వేద వాంగ్మయం చెప్తున్నది కదా. పితృవాక్య పరిపాలన చేసినటువంటి రాముడు ఎంతటి మహోత్కృష్టుడో, పితృవాక్యాన్ని పాలించకుండా తండ్రిని ధిక్కరించేటటువంటి ప్రహ్లాదుడికి అంత కఠినమైనటువంటి శిక్షలు పడాలి కదా. ఈ ఆలోచనలు ఏవి మనకి ఇక్కడ పనికిరావు. ఎందుకంటే ప్రహ్లాదుణ్ణి అనేటటువంటి ఒక ఘట్టాన్ని ఒక సమిధిగా మార్చుకున్నటువంటి భగవంతుడు జయ విజయులకి మొదటి జన్మ రాహిత్యాన్ని కల్పించాలి అని ఈ ప్రహ్లాదుని ఒక సమిధిగా వాడుతున్నాడు. అందుకే ఆయనకి ప్రహ్లాదుడికి ఎక్కడ ఈ పాపం అంటుంది, తండ్రిని ధిక్కరించాడు కాబట్టి ఆ పాపం అంటుంది, ఇవేవి ఆలోచన లేవు మనకొద్దు. కానీ ఇక్కడ ప్రహ్లాదుడు విష్ణు స్థుతిని చేసేటటువంటి ఆ బ్రహ్మ పదార్థం గురించి చెప్పేటటువంటి మాటలు మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. ఎలాగయ్యా అంటే సమస్తము సృష్టి స్థితి లయములు విష్ణువే. విష్ణు గురించి పుట్టిన ప్రతి పదార్థమే మనము. మాంసనేత్రాదులతో చూచేటటువంటిది, మాంసనేత్రాలకి అందనటువంటి అతీతమైనటువంటి శక్తులన్నీ కూడా విష్ణువే. సత్వ రజస్తమో గుణాల దగ్గర నుంచి పృథివీ వ్యాపస్తేజో వాయు ఆకాశాలు అనేటటువంటి పంచభూతాల దగ్గర నుంచి శబ్ద స్పర్శ రూపరస గంధములు అనేటటువంటి పంచ తన్మాత్రల దగ్గర నుంచి ఇవి అన్నీ కూడా విష్ణు స్వరూపమే, సర్వము విష్ణువే అని ప్రహ్లాద కుమారుడు ఆ విష్ణువుని స్తుతిస్తూ ఉంటే, ఇంకా విద్యా విద్యే భవాన్ సత్యం అసత్యం త్వం విషామృతే ప్రవృత్తంచ నివృత్తంచ కర్మ వేదోదితం భవాన్. విద్య నీవే, అవిద్యయూ నీవే, సత్యము నీవే, అసత్యము నీవే, విషము నీవే, అమృతము నీవే. వేదములందు చెప్పబడిన ప్రవృత్తి కర్మ నీవే, నివృత్తి కర్మ నీవే. ఈ ఘట్టం, ఈ శ్లోకం చాలా పరమాద్భుతమైనటువంటి శ్లోకం కదా.
విద్యయు నీవే అవిద్యయు నీవే అని ప్రహ్లాద కుమారుడు చెప్తున్నాడంటే అక్కడ రెండు కనిపిస్తున్నాయి కదా ప్రహ్లాదుడికి, రెండు భావాలు కనిపిస్తున్నాయి కదా, సత్యము నీవే అసత్యము నీవే. అక్కడ కూడా రెండు భావాలు కనిపిస్తున్నాయి కదా ప్రహ్లాదుడికి. ఇంతవరకు ప్రహ్లాదుడికి ఇస్తారుగా ఘట్టాలు మనం తెలుసుకున్నటువంటి విధానంలో ఏవంతో విష్ణుమూర్తి అవతారమే విష్ణు స్వరూపమే కనిపిస్తున్నది అని చెప్పేటప్పుడు విద్య అవిద్య ఇవి రెండు నీవే అని, సత్యము అసత్యము ఇవి రెండు నీవే అంటే రెండుగా కనిపిస్తున్నాడా భగవంతుడు ఇక్కడ ప్రహ్లాదుడికి అంటే కాదు. ప్రహ్లాదుడి తాలూకా భక్తి పరిపక్వత వేరు, మనకుండేటటువంటి భక్తి పరిపక్వత వేరు. ప్రహ్లాదుడి తాలూకా ఏకాగ్రమైనటువంటి మనస్సు వేరు, మనకుండేటటువంటి చంచలత్వమైనటువంటి మనస్సు వేరు. ఇక్కడ ఆ ప్రహ్లాద కుమారుడు చెబుతూ ఎవరైతే రెండుగా చూస్తున్నారో, ఎవరికైతే నీవు రెండుగా కనిపిస్తున్నావో ఆ రెండు అంతా నీవే ఒక్కడవే కనిపిస్తున్నావు నాకు అని ప్రహ్లాద కుమారుడు చెబుతున్నాడు. ఇక్కడ ఆయన చెబుతూ ప్రవృత్తంచ నివృత్తంచ, ప్రవృత్తి కర్మానివే నివృత్తి కర్మానివే. దీని గురించి వివరం ఎదరఘట్టంలో మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఆ ఘట్టం మనం మొదలుపెట్టామంటే ఇంకా సమయం చాలు, ఆల్రెడీ ఇప్పటికే మనకి 16 నిమిషాలు పైన అయిపోయింది. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. ఈ విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.